హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఇది చూసారా అండి, ఇది జొన్న గటక అండి. గటక కానీ నేను గట్టిగా చేస్తలేను, కొంచెం లూజ్గానే చేస్తున్నా, జావా లాగా. ఇందులోకి ఇప్పుడు నైట్ పూట కదండి, కొంచెం పలుచటి మజ్జిగ వేసుకొని కొంచెం తాగి పండుకుంటే శరీరం అంతా అల్కగా ఉంటుందండి. ఏజ్ కూడా మీద పడుతుంది కదండి, ఏముంది 50కి దగ్గరికి వస్తున్నాం కనుక కాస్త పలచటి ఇలాంటి జావా లాంటివి తాగుదామని ఎంచుకున్నాండి. ఈ నైట్ ఇదే అండి, జావనే, జొన్న జావా. ఇది జొన్నల రవ్వ అండి. జొన్నలు కడిగి ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది ఒక చిన్న గ్లాసు పోసుకున్నాండి. ఇప్పుడు నాకు మా వారికి ఇద్దరికి వస్తుంది అది జావా. ఇవి రేపటి కోసం నానబెట్టుకున్నాయండి, డ్రై నట్స్. ఇది పెరుగు అనుకొని నేను మూత ఓపెన్ చేసిన అనమాట. ఇదండి, ఇది పెరుగండి. ఇప్పటి వరకు పెరుగు వేసుకొని తాగుతామండి. రోజుకు 1 లీటర్ పాలు తీసుకుంటామండి. మామూలుగా అయితే ఇక్కడ గేదె పాలే ఇస్తున్నారు, సెంటర్లో తెస్తామన్నమాట. ఇందులో సాల్ట్ వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అండి. నేనైతే తినేటప్పుడు వేసుకుంటున్నాను, వేసుకోలేదు సాల్ట్. సిమ్ మీద దీన్ని వండుకోవాలండి. తయారు చేసే విధానము సిమ్ మీద చేసుకోవాలండి. అంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకుంటూ ఎక్కువ అట్లా కలుపుతూ ఉన్నాం అనుకోండి, గట్టిగా అవుతుందండి. గట్టిగా అయితే ముద్దలాగా అవుతుంది, అట్లా కూడా తినొచ్చు. అంతే అండి, తినేయడమే అండి. దాదాపుగా దగ్గర పడ్డట్టే అండి, ఇంతే అండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే చేయండి. నైట్ పూట తింటే చాలా మంచిదండి. ఇది జొన్నలు కొంత డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తాయి కదండి. నాకు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అని చెప్పాను కదండి. ఏ ఏ టైంలోనైనా రావడానికి అవకాశం ఉందని డాక్టర్ చెప్పారనమాట. అందుకని నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను. అంతే అండి. ఇవి నేరేడు గింజలు కదండి, ఇవి ఇంతకుముందే మరిగించుకొని తాగానండి సాయంత్రం, కొంచెం మిగిలిపోయిందనమాట. అంటే ఇవి కూడా డయాబెటిక్ కంట్రోల్ కోసమే అని చెప్పడం కోసం ఇది చూపించానండి. ఇది టేబుల్ మీద ఉండే ఆల్రెడీ. అది మీ ఇష్టం అండి, చాలా మార్గాలు ఉన్నాయి కదా, నేనైతే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. అంతే అండి. అందరికీ ధన్యవాదాలండి.